సాతాను యొక్క చిక్కుముల్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. సాతాను అనేకమైన బంధకాలను అణచిపెడుతుంది. ప్రార్థనకి రాకూడదనే ఉద్దేశంతో సాతాను ఏం చేస్తుంది? ఆదివారమే చేపలు పంపుతుంది మనకి. ఆదివారం నాడు మరి చేపల కొరకు తినచ్చా కుదురుతుందంటే ఉండదు మన దగ్గర. అందుకే ఈరోజు చక్కగా ఒక మాటలు దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించుము, నీ సరిహద్దురాలను పాటించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. చాలా చక్కగా చెప్తున్నాడు. దాని కింద వచ్చిన కొంచెం ఘాటుగా చెప్తున్నాడు. 22వ వచనం, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు, విశ్వాసఘాతకురాలా. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. హల్లెలూయా. వచనంలో చక్కగా చెప్తానంటే, ఇశ్రాయేలు కుమారి నీ సరిహద్దులను పాటించు. అసలు మనిషిగా పుట్టావు కానీ, ఇంత వయసు వచ్చింది కానీ ఒక సరిహద్దు అనేది నీకు ఉందా అని అడుగుతున్నాను దేవుడు. ఇప్పుడు సరిహద్దు రాలు మనం పాతాం. మరి ఎన్ని సంవత్సరాలకైనా కృష్ణయ్య గారి పక్కకి వెళ్తాం మనం? ఎన్ని సంవత్సరాలైనా యాకవ్ గారి పక్కకి వెళ్తావా? ఎన్ని సంవత్సరాలైనా సద్రక్ గారి పక్కకి వెళ్తావా? ఎన్ని సంవత్సరాలైనా రోడ్డు పక్కకి వెళ్తావా? వెళ్ళాం. సరిహద్దు ఎలా ఉంది? స్థిరంగా నిలిచింది. ఇక్కడ సియోను కుమారి బైబిల్ ఉందని చెప్తున్నావు, ప్రార్థన ఉందని చెప్తున్నావు, సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నావు, పాటలు పాడుతున్నావు, బాప్తిసం తీసుకున్నావు, యేసు రక్తంలో ఒక ఒడంబడిక చేసుకున్నావు, యేసే నా భర్త అనుకున్నావు, యేసే నా జీవితం అనుకున్నావు. ఇన్ని అనుకొని మరి నీ సరిహద్దులను దాటి ఎందుకు వెళుతున్నావు? నీ మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? చక్కగా చాలా జాగ్రత్తగా ఉన్నారు అందరూ. ఏసీ ఎక్కువైనా కూడా నిద్ర వస్తుంది తప్ప మనసు ఉండదు. ఏసీ లేకపోతే చెమటలు వస్తాయి. చల్లని ప్రదేశంగా ఉంది, చక్కగా ఉంది. సరిగ్గా చెప్పాలి, నేను బయట నుంచి వచ్చాక కారులో కూడా ఏసీ ఉంది. అయినా కూడా ఇక్కడ దిగాక కాసేపు అక్కడ నుంచి వచ్చేవాడికి ఎంతో హాయిగా ఉంది. మన సరిహద్దులను మనం చాలా విశాలపరచుకున్నాం. దేవుని కోసం చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ఇశ్రాయేలు కుమారి, సియోను కుమారి, నీ సరిహద్దులను పాటించు. 9:30కి ప్రార్థన అండి, పాట పాడతాను అనుకున్నాను. చాలా మంది ఎంతమంది వస్తారని చూశాను. అందుకే 10:10గా నేను ఇక్కడికి వచ్చాను. చూశాను కొంతమంది పొద్దున్న సండే స్కూల్ చూశారు. పిల్లలు అసలు సండే స్కూల్ ఏమైపోయారంతా? సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ పంపించాలి కదా తల్లిదండ్రులు. మీ పిల్లల్ని సండే స్కూల్లో ఉంచాలిగా. మీ పిల్లలు మీరు బాగుపడలేదు, మరి మీ పిల్లలు ఎలా బాగుపడతారు? ఇంకా వాళ్ళకి రాదు కదా. మీ పిల్లలు బాగుపడకపోవడానికి కారణం మీరే. మళ్ళీ గవర్నర్ ఏడుస్తారు. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అది చేయండి ఇది చేయి. ఎందుకు నేను చేసినా వినమనే చెప్పాడు మొదట. నువ్వు ఎంత మొదలుపెట్టినా వాళ్ళ కుదురు లేనప్పుడు నేను వినను అని చెప్తున్నాడు. వాళ్ళ కుదురు ఉండాలి. మీ పిల్లల్ని సండే స్కూల్లో చక్కగా పుస్తకాలు పెట్టి అంత చక్కగా మరి మన బిడ్డ అనుష
వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేర్పడాన్ని మాటలు కాదు. నాకేం బాధలా, నేనైతే నా డ్యూటీ నేను చేస్తున్నా. సండే స్కూల్ పెద్ద పెద్ద చర్చిల్లో కూడా ఉండదు, మఠంలో లేదు, ఆ ఊరు ధర్మాన్ని ఎక్కడ ఉండదు. ఎందుకని? మీరు బాగుపడతారు అని, మీరు బాగుపడాలని నా ఉద్దేశం. కానీ మీకేమనిపిస్తుంది? ఆదివారం ఇంట్రెస్ట్ లేదు. చూడండి ఎంతమంది మగవాళ్ళు ఎక్కడికెక్కడికో తిరుగుతారు, ఆదివారం పని పెట్టుకుంటారు. వాళ్ళకి ఎంత భయం కూడా లేదు. మీకు వాళ్ళకి ప్రార్థన మానేస్తే ఏమన్నా జరుగుద్దని ఇంత భయం కూడా లేదు. వాళ్ళకి భయం ఉంటే నేను అలాగే వస్తాను. ఎందుకు రాదండి? దేవుని ఎందుకు భయం ఉంటే నేను వచ్చిన రావాలి. నాకైతే పెద్ద మగవాళ్ళు నాకు ఏమన్నా కాదుగా. ఆలోచిస్తే చూడండి, వాళ్ళ వాళ్ళు మీరు అందరం నిలబడ్డామనుకో, వాళ్ళు నాకైనా పెద్ద గొప్పలేం కాదు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. మరి ఎందుకు భయం లేదు వాళ్ళకి? అందుకే దేవుడు చాలా గట్టిగా చెప్తున్నాడు, కుమారి సియోను కుమారి, నీ సరిహద్దులను పాటించు. నువ్వు పాటించుకోవాలి. నేను ఆదివారం ప్రార్థన విడిచిపెట్టకూడదు, ఉదయకాలపు ఆరాధన విడిచిపెట్టకూడదు, రాత్రికాలపు ఆరాధన విడిచిపెట్టకూడదు. నువ్వు ఎన్నిసార్లు సరిహద్దులను దాటిపోతావు? నీ ఇష్టం వచ్చిన దేవుడు ఎప్పుడు వస్తావు? ఎందుకు వస్తావు అసలు? నువ్వు రోజు ప్రార్థనకు వచ్చేవాడివి కదా, ప్రార్థనకు వచ్చేదానే కదా. ఏదో నా టైం ఉంది, నేను లేట్గా వస్తాను. ఎందుకు వస్తున్నావు లేట్గా? నీ కడుపులో భయం లేదు. మొదట ఆలోచించు. నీ కడుపులో భయం ఉంటే నీకు ఆదివారం రోజున చేపలు కనుక ఏది ఉండవు. నువ్వు ఆదివారం రోజు పచ్చిమిర్చి చేసుకుని తినాలని అడిగితే నీకు నిజంగా భక్తి ఉంటే అంతే. లేదు నీకు వండగలిగేది ఏదో ఉంటే అది ముందుగానే వండుకొని రావాలి. తిండి ఇంపార్టెంట్ కాదు కదా, తిండి తింటావు, నీకేం ఉపయోగపడుతుంది? మీరే చెప్పండి ఒకసారి. ఆదివారం నాటి చేపలు తీసుకుని తోముతా ఉన్నారు కొంతమంది, చూశారు. ఏం ఉపయోగం? వాళ్ళకి ఏం ఉపయోగం? అది దాన్ని తిన్నాక వాళ్ళు ఎంత బలం పొందుతారంటారు? ఏం పొందలేదు, బలం పొందరు. వాళ్ళు కాదు, ఎవరు బలం పొందరు. పల్లెటూరులో ఉన్నారు, చిన్న సంఘంగా ఉన్నారు, చక్కని మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఏమండి, ఇవన్నీ ఉచితంగా వస్తున్నప్పుడు కూడా అర్థం కాదు కొంతమందికి అర్థం కాదు. ఇప్పుడు డబ్బులు ఇస్తారంటే డబ్బులు ఇస్తారంటే వెనక్కి లాగుతా ఉంటారు. అంటే ఏంటి? మేము ఎదవలం అయ్యాము, మీరు ఎదవలకండి. మేము రోడ్డు మీద బతుకున్నాం, మీరు రోడ్డు మీద పడకండి. మాటకెందుకు అంటే రోడ్డు మీద బతికే వాళ్ళకి ఏది ఎంత పెట్టినా కూడా వాళ్ళకి ఏమవుతుంది? రోడ్డు జీవితం ఉండదు. అందుకే మనం పందిని బాగా తీసుకుంటాం. పందిని పన్నీరు పెట్టి కడిగినా ఎక్కడికి పడుతుంది? మళ్ళీ పొదలోనే పడుతుంది. ఇంచుమించు పందికి మనకి తేడా ఏమి లేదు. పందికి మనకి ఏ తేడా లేదు. ఏమవుతుంది? ఆదివారం ఎందుకు వస్తున్నాయి నీ పనులు? ఆదివారం అంత గవర్నమెంట్ ఉద్యోగం ఏంటిది? సంతకం పెట్టకపోతే జీతం మీద భయమా? ఆలోచించుకోండి. మీరు ఆదివారం రోజునే ధీమాగా మళ్ళీ పళ్ళు రాలిపోయినప్పుడు ఎందుకు బాధపడతావు? పళ్ళు రాలుతాయి, రాలకుండా ఏముండవు. నీకు నష్టం వాటిలోనే తప్ప లాభం అనేది నీ జీవితంలో రాదు. కాబట్టి రాసిపెట్టుకోండి. ఈరోజు ఎంతసేపు ఒడిదుడుకు బతుకులే కానీ సియోను కుమారి, నీ సరిహద్దులు పాటించు. నువ్వు పాటిస్తే తప్ప నువ్వు బాగుపడవు. నువ్వు పాటించకపోతే ఏం చేయదు. శత్రువుకు సాతాను ఏం చేస్తున్నాడు? నీకు కదలకుండా, ఎందుకు కదలకుండా? ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకు నాయన. ఎన్నో సూత్రాలు కల్పిస్తుంది. అది ఏం చేస్తుంది? నిన్ను కదలకుండా, నిన్ను రానియకుండా, నువ్వు ప్రార్థనలోకి రాకుండా నీకు అన్ని కల్పిస్తుంది. ఆ శత్రువైన సాతాను నిన్ను ప్రార్థనకే రానివ్వడు.
మీరందరూ బాగుపడాలని, మీరంతా క్షేమంగా ఉండాలని, మీరంతా ప్రార్థనలో ఎదగాలని మా ప్రయాస, మా ఆసక్తి అంటే అదేగా. మేము పొందే ఆసక్తి ఏంటి? మన సంఘం బాగుపడాలి, సంఘంలో ఉన్న బిడ్డలందరూ ప్రార్థన చెయ్యాలి, సంఘంలో బిడ్డలు ఎప్పుడు ప్రార్థన విడిచిపెట్టకూడదు, దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలోనూ కూడా ప్రార్థనా జీవితం రావాలి. అది నా కోరిక. ఈ ప్రయాస ఏంటంటే అసలు మీ కోతులు రోడ్లో కారు వేసి రావడం ఎందుకు వస్తున్నారండి? మీకు ఎలా కనపడుతున్నారండి? మేము పొదలో పందిలోగా పడుకుంటాం, మేము పందులు, మాకు పొదలే ఇష్టం అన్నట్టుగా ఉన్నారు. పైకి చూస్తే ఒక్కోసారి పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్తున్నారు. మరి సాక్ష్యం చెప్పి నిన్ను దేవుడు ఎందుకు వదిలేస్తున్నాడు అంటారు? సాతాను నీ కళ్ళకు సూత్రాలు కనిపిస్తుంది. నీలాంటి వాళ్ళ వల్ల అనేక మంది చెడిపోతారు. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చిన రోజున నీకు కలిగే అంత గొప్ప శ్రమ ఎవరికీ కలగదు. నా వల్ల అనేక మంది బాగుపడాలి, కానీ నా వల్ల అనేక మంది చెడిపోయినప్పుడు ఆ పాపం నన్ను విడిచిపెట్టదు. ఆదివారం ప్రార్థన మానేయాలని నీ పిల్లలకు నువ్వు తెలియజేస్తున్నావు, నీ పక్క వాళ్ళకి తెలియజేస్తున్నావు. నువ్వు అనుకుంటే ఒక్కనేగా మానేస్తున్నావు, కానీ నిన్ను చూసి అనేక మంది మానేస్తారు. ఆ పాపం నీకే తగులుద్ది. నీ కుటుంబం ఎప్పటికీ బాగుపడదని చెప్తున్నామని రాసి పెట్టుకోండి. ఆదివారం ప్రార్థనగా కొట్టిన కుటుంబాలు బాగుపడవు. కుటుంబాలుగా రావాలని చెప్తున్నా. ఇశ్రాయేలు కుమారి, నీ సరిహద్దులను చూడండి, నీ సరిహద్దు పాటించు. ఒక సరిహద్దు రాళ్ళు అనేవి పెట్టుకో. నువ్వు ఒక సరిహద్దు రాళ్ళు పెట్టుకో. ప్రతిసారి నీకు అవసరం వచ్చినప్పుడు సరిహద్దు రాళ్ళు మార్చుకోవద్దు. నీకు ఖాళీ ఉన్నప్పుడు ముందొచ్చి కూర్చొని, ఖాళీ లేనప్పుడు వెనకొచ్చి కూర్చొని జనానికి ఇబ్బందికరంగా చేయొద్దు. ప్రతిరోజు నువ్వు ఏ రోజు ఎక్కడొస్తున్నావో ఆ రోజు గుర్తుంచుకో. కష్టం వచ్చిన అదే ట్రైన్లో రావాలి, నష్టం వచ్చిన అదే ట్రైన్లో రావాలి. ఖాళీ ఉన్నప్పుడు భక్తులలాగా, ఖాళీ లేకపోతే చాలా బిజీ హెచ్చరాలాగా ఉండద్దు. వినపడుతుంది అందరికీ? 9:30 ప్రార్థన అంటే 9:30కి రావాలి అంతే. 10కి ప్రార్థన అంటే 10కే రావాలి. ఇశ్రాయేలు కుమారి, నీ సరిహద్దులను పాటించు. రోజు రోజుకి సరిహద్దు మారదండి. సరిహద్దు మారుతుందా? మార్చేటట్టుందా సరిహద్దులు అంటే? మరి ఈ రోజు సరిహద్దులను పాతకాలం ఎలా ఉన్నావు? నీ ఇష్టానుసారమైన జీవితం ఎలా జీవిస్తున్నావు? బాప్తిసం తీసుకున్నావు, నీవు ఒక సరిహద్దులను ఎందుకు పాటించలేకపోతున్నావు? రాత్రి ప్రార్థన ఉందని 7-9 సంవత్సరాల నుంచి నీకు తెలుసు. రాత్రి ప్రార్థన 8 గంటలు, కానీ 9 సంవత్సరాల నుంచి నీకు తెలుసు. పొద్దున్నే ప్రార్థన 5 గంటలు, కానీ 9 సంవత్సరాల నుంచి నీకు తెలుసు. ఇంకా నీ సరిహద్దులు ఎందుకు మారుతున్నాయి? ఆలోచించాలి, మీరే ఆలోచించాలి. అంటే ఏంటి? ఏదో దేవుడి కోసం నేనంటున్నాను, కానీ నా కోసం దేవుడు ఉన్నాడు అనుకుంటున్నా. నువ్వు నీ బుద్ధి ఎలా ఉంది తెలుసా? దేవుడి కోసం వెళ్తానని ప్రార్థనకి, ఆ దేవుడు ఒక్కడే అయిపోతాడు, గుడి ఒకటే అయిపోతుందని నేను వస్తున్నాను అనుకున్నావు. నువ్వు నీకు లేట్ ఎందుకు అవుతుంది? నీ సరిహద్దులను మాటికి మార్చేస్తున్నావు. నీ సరిహద్దులని నీ అవసరాలు తగ్గట్టుగా పాతుకుంటున్నావు. నీ సరిహద్దులని నువ్వు గుర్తించట్లేదు. నీ దేవుడు నీకు చేసిన మేలును, నీ దేవుడు నిన్ను ఆదుకున్న విషయాలను నువ్వు మర్చిపోయి మాటికి సరిహద్దులను మార్చేస్తున్నావు. అవునా కాదా? చెప్పండి సార్. మీ సరిహద్దులను మారిపోతున్నాయి, గుర్తుంచుకోండి. అందుకని ఇశ్రాయేలు కుమారి, సరిహద్దులను పాటించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన దోవచూపు స్తంభములు, ఇదిగో నీ మార్గం ఇది, నువ్వు నడవలసిన మార్గం ఇది. నీ నోటి మాటలు బట్టి మార్చుకోవడం కాదు, నీ ఆలోచన బట్టి మార్చుకోవడం కాదు.
దోవ చూపు స్తంభం. లైట్ వేస్తాను, వీధి లైట్లు. ఈ దారిలో నడవని, చీకట్లో నడవమని కాదు, నీకోసం పెద్ద వీధి లైట్లు పెట్టారు ఇక్కడ. ఈ దోవ చూపు స్తంభం ఇది. మందిరం ఎవరికి కనపడదు, అందరికి కనపడుతుంది. మరి సరిహద్దురాలు ఎందుకు మాటి మాటికి మారుస్తున్నాం? వినపడుతుందా మీ అందరికీ? ఎందుకంటే కత్తికి లాగా కూర్చుంటారు, ముచ్చలు పెడతారు, ఏమి తెలవలాగా రోజుకో సరిహద్దు రాయి మారుస్తా ఉంటారు. ఆదివారం ప్రార్థన అనే సరిహద్దు రాయిని ఎందుకు మారుస్తున్నావు? పొద్దున్న 5 గంటల సరిహద్దు రాయి ఎందుకు మారుతున్నావు? రాత్రి సరిహద్దు రాయి ఎందుకు మారుస్తున్నావు? అందుకే ఆయన చెప్తున్నాడు, ఇశ్రాయేలు కుమారి, నువ్వు ద్వావ చూపు స్తంభాలను పాతి పెట్టుకో. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకోవాలి. ప్రార్థనలో ఎదగాలి, నువ్వు వాక్యములో ఎదగాలి, దేవుని మాటలను తూచా తప్పకుండా వినాలి. అంతేగాని సరిహద్దురాలను మార్చుకునేటట్టుగా ఉండకూడదు. జాగ్రత్తగా చదువుదాం. ఎంత చక్కగా రాస్తున్నాడో ఆ వచనాలని. ఆ సరిహద్దురాల విషయం చక్కగా రాస్తున్నాడు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం. తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. నువ్వు సరిహద్దురాలు గనక అటు ఇటు మార్చకుండా సరిహద్దురాలు కనుక చక్కగా నిలిపితే చాలా చెప్తాం. మీ మేలు కలగకుండా కాదు, మీ పాపాలే చెప్తారు. మీకు మేలు కలగకుండా కారణం మీ పాపములే. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ నడినెత్తి మీద ఉంది వ్యాధి. నీ బుర్ర, పనికి మాలిన బుర్ర. నీ బుర్రలో నువ్వేది చేయాలో అది చేస్తున్నావు. దేవునికి ఇష్టమైన పనులు చేయు. నీ సరిహద్దురాలు అవసరమైన వల్ల తీసి పక్కన పెట్టేస్తావు. ఏ రోజైతే యేసు రక్తాన్ని సిలువుగా ధరించి బాప్తిసం పొంది నూతన నిబంధనకు నువ్వు కట్టుబడి ఉన్నావో, నువ్వు భార్యగా ఎప్పుడైతే నీ భర్తను స్వీకరించావో, మేలైనా కీడైనా ఇబ్బంది అయినా ఎన్ని కష్టాలైనా ఆ భర్తతోనే కాపురం చేయాలని ఎలాంటి నిబంధన చేశావో ఆ నిబంధనకు నువ్వు కట్టుబడి ఉండాలి. సరిహద్దురాలు ఎలా మారుస్తావు చెప్పండి? సరిహద్దురాలు ఎలా మారుస్తారు? ఉన్నాయా మీకు సరిహద్దురాలు? అసలు లేవా? చెప్పండి ఒకసారి. సరిహద్దురాలు ఉన్నాయా? చేతులు వద్దండి. మాకు సరిహద్దురాలు ఉన్నాయని. సరిహద్దురాలు ఎందుకు దాటుతారు మరి మీరు? సరిహద్దురాలు దేవుడు పిలిచారు కదా. ఆ రోజు యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది ఇన్ని సరిహద్దురాలు ఉంచుతాయి. ఏమన్నారు తెలుసా? ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో జాలి పడతాడు. నీ యందు ఆయన యందు భయభక్తులు కలిగితే నీ మీద జాలి పడతాడు. నువ్వు ఆయన జాలి పడే దేవుడు. యెషయా గ్రంథం చూసినట్లయితే 57వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలాగుండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. ఆయనకు గనక కోపం ఉంటే గుర్తుంచుకోండి, మనం ఒక్కరోజు కూడా బతకలేము. వినపడుతుందా? మనం చేసే తప్పులు రోజు ఆయన పరిశీలిస్తే నువ్వు ఎందుకు బతకవు. ఆయన ఎంత క్షమిస్తాడు అంటే
ఎన్నోసార్లు చూసి చూడనట్టుగా ఆయన వదిలిపెట్టాడు మనల్ని. నిన్ను అది చెప్తాను ధ్యానం చూడండి సార్. యెహోవా ఏంటది? నేను నిత్యము పారాడు వాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలాగుంటే జీవాత్మ క్షీణించిపోతుందంట. ఎవరైపోతారు? ఒక్కడు కూడా బతకడు. అయినా కూడా ఆయన చెప్తున్నాడు, నీ సరిహద్దులను పాటించుకో. ఎప్పుడైనా సరే, ఇది రోజు నుంచో ప్రసంగాలు చేస్తూ ఉన్నా. 2 నెలల నుంచి వస్తున్నానండి మీ ఊరికి. కొన్ని మనం డబ్బులు తీసుకుందామన్నా మీ దగ్గర నుంచి ఏమేం పట్టుకెళ్తుందా? నేనేం పట్టుకెళ్తాను కూడా రాలా. పౌలు గారు చెప్తారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఆయన ఎంత ఆసక్తితో ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇంత బాధపడుతున్నాడు ఆయన కూడా నాలాగే. 11వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీకు పరిచర్య చేయుటకై 7వ వచనం చదవండి. మిమ్మల్ని హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేను తగ్గించుకొనినందున పాపము చేసితినా? అందరూ జాగ్రత్త, తలకాయ పైకెత్తండి. తలకాయ పైకెత్తి జాగ్రత్త. ఇప్పుడు చదువు. మిమ్మల్ని హెచ్చింపవలెనని. ఎవరినండి హెచ్చింపవలెనని? ఎవరిని? మిమ్మును హెచ్చించవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేను తగ్గించుకొనినందున పాపము చేసితినా? పాపం చేశాను చెప్పండి ఒకసారి. నేను మీకు ఉచితంగా ప్రకటించాలని. ఎవరి? పోనీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారా? పోనీ ఎవరైనా నాకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? పోనీ ఏమన్నా సేవ చేస్తే మా ఇల్లు కట్టినప్పుడు వచ్చారు ఒకసారి, దానికి కూడా అంత ఎంతో కొంత ఏదో చేశారు. ఏదైనా మన సేవ చేస్తే పెళ్లికి మాత్రం స్వచ్ఛంగా చేశాను. ఇది ఎంగేజ్మెంట్ మళ్ళీ పెళ్లి చేస్తారు. అంతకంటే నేను ఎప్పుడు మీతో ఎక్కువ సేవలు ఏం చేయించలేదే. జాగ్రత్త వచ్చి చదవాలి. మిమ్మును హెచ్చించవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా? చెప్పండి, నేను ఏ పాపం చేశాను చెప్పండి మీకు. నా వల్ల ఏం జరిగింది పాపం? ఉచితంగా ప్రకటించకుండా కానీ ప్రార్థన పెడితే 500 అయ్యని ఏం డబ్బులు తీసుకుని ఇష్టం మీకు? మీకు వచ్చినంత ఉచితమైన స్వార్థ ఎక్కడైనా ఎవరికైనా వచ్చిందా? ఎవరు? మీ ఊరికి డాక్టర్ వాళ్ళు తెలుసు రోడ్లు మెంబర్షిప్. మీ ఊరికి ఉన్న రోడ్లు బట్టి మా కారు వచ్చి మొన్న ఏసీ కూడా దెబ్బలేదు. నిజంగా చెప్పాలి, ఒక రోజంతా వెళ్ళి వేయించాల్సి వచ్చింది మన రోడ్డు మీద తిరిగి. అయినా కారు ఏమైనా ఆపామని ఉచితంగా ప్రకటించేది ఎవరి కోసం చెప్పండి ఒకసారి. మరి మేము నేనే పాపం చేశానంటారు. మీ ప్రార్థన రాకుండా మిమ్మల్ని ప్రార్థన రావద్దన్నది ఎవరు నాకు అర్థం కాకుండా. మనం చెప్పు, నాకేమన్నా లాభమా మీరు ప్రార్థన వస్తే? మీరు ప్రార్థన కొత్త వల్ల నేను ఏమైనా పెద్ద మేళ కడతానక? కానీ ప్రార్థన మన జీవితాన్ని మార్చుద్ది. ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. మీ జీవితం కూడా మారాలని, మీరు కూడా అభివృద్ధి పొందాలని, దేవుణ్ణి అడగాలని. ఏమండి ఇంత కష్టపడి ప్రయాసపడి ఉచితంగా స్వచ్ఛంగా వచ్చిన మిమ్మును హెచ్చించవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేను తగ్గించుకొనినందున పాపము చేసితినా? మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని అంటున్నాడు. పౌలైతేనంతా సంఘాన్ని ఉపయోగించాడు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా పనిచేశాడు. ఇంచుమించు అందుకే మన సంఘానికి పేరు పెట్టాం పరిశుద్ధ పౌలు దర్శన దేవత. పౌలు గారు ఎలా చేశారు సేవ, నేను అలాగే సేవ చెయ్యాలని ఈ తలపు పెట్టుకున్నానండి.
మరి మిగతా వాళ్ళకి ఆదివారం అంటే గుండెల్లో భయం లేదు, అదే నా బాధ అనిపిస్తుంది. ఆడవాళ్ళకి భయం లేదు, మగవాళ్ళకి భయం లేదు. ఇక్కడ సియోను కుమారి నీ సరిహద్దులను పాటించు. పక్కన యాకోబు గారి ఇంటికి వెళ్ళారు ఏమన్నా ఎప్పుడైనా వెళ్తాను ఆడ పక్కకి. లేదండి. మరి సరిహద్దులు అవి దాటుతున్నావేంటి? ఒక ఆదివారం 9:30 వస్తావు, ఇంకో ఆదివారం 10కి వస్తావు, ఇంకో ఆదివారం ఎగ్గొట్టేస్తావు. అంటే నీ సరిహద్దులు ఏమైపోయినాయి చెప్పండి, మీరే చెప్పండి. అబద్ధం ఆడతాం చెప్పండి. నీ సరిహద్దులు ఏమైపోయింది? ఒక ఆదివారం నాకు చేపలు తీసుకుని చేపలే చేస్తా ఉంటావు. ప్రార్థన అనే భయం లేదుగా. నువ్వే ఆలోచించుకున్నావు సార్, నువ్వే ఆలోచించుకున్నావు. ప్రార్థన అనే భయం ఉందా? దేవుని వాక్యంలో నిలబడి దేవుని మందిరంలో ఎదిగి దేవుని ప్రార్థన చేయాలి కదా. చెప్పండి, మీరే చెప్పండి. మన కాటుకూరి మరియమ్మ గారు, కాటుకూరి చంద్రశ్రీయాద్ గారు లాంటి వాళ్ళే తప్పులు చేస్తుంటే మన మిగతా వాళ్ళు ఎట్లొస్తారు? అరుణ్ కుమార్ కూడా జాయిన్ అయింది దానిలో. చేపలు తూముతా ఉన్నారు ప్రార్థన, మనం పాట పాడుతుంటే నన్ను దిద్దుము చిన్న ప్రేమ అంటే చేప తోమే అంటారు. ఎలా బతుకుతారు చెప్పండి మీరు? అసలు నాలుగు అక్కర్లేదా దేవుడు? నాలుగు అక్కర్లేదా? ఇప్పుడు మరియమ్మ గారి బైబిల్ పట్టుకుని ఎంతో చక్కగా ఎర్రం పని కూడా ప్రార్థనగా ఉంది కదా. ఆమెకు ఆదివారం చేపలు తీసుకోవద్దని తెలదా? తెలియాలా వద్దా చెప్పండి? అబద్ధం అనుకుంటా. మరి తెలిసి ఎందుకు తీసుకుంటున్నావా? ఆమె చూసి ఏం చేసుకుంటారు పక్కన? అరుణ్ కుమార్ ఎలా మారుతుంది? అత్తయ్య వద్దా ఏమవుద్దామా? వాళ్ళేనా కూడా వదిన ఏదో అవుతుంది. మా వదిన తీసుకున్నారు ఏదో అవుతుంది, మొత్తం మేము తోటి వాళ్ళు అవుతుంది. మా తీసుకుంటే నేను తీసుకోబడి తప్ప అని ముగ్గురు కలిసారు అక్కడ. ముగ్గురు కలిసారు కదండి. ఈసారి సెంటర్ మార్చేస్తారు, ఇక్కడ చూస్తే కనపడతాను వెనకాల అవుతుంటారు. ముగ్గురు కలిసి చేసే పని ఎలా ఉంటుందో చెప్పండి. సరే వాళ్ళు విశాలపరుచుకున్నారు. వాళ్ళు మనం తప్పు చేయడానికి వీల్లేదు. అది మీరు ఇక్కడ 20 ఇల్లు అండి, 10-15 ఇల్లు ఉన్నాయి మన దగ్గర. సరిగ్గా అందరూ బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఇంకొకరు ఉన్నారు, లేరు ఎవరు లేరండి. మేము ఉచితంగా ఇంత స్వార్థ ప్రకటించడానికి కారణం తెలుసా? మీరు మా గురించి కూడా ప్రార్థన చేస్తారని. ఇంత డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి ఎదిగి మీరు మా గురించి ప్రార్థన చేస్తారని. ప్రతి వస్తువు ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీకు తెలుస్తుంది. విజయవాడ అయితే తెలుస్తుంది బాధలు అంటే ఏంటో. మన ఫ్యాన్ పడేటప్పుడు తెలుస్తుంది. మన యశవంతంగా చూసాడు ఎన్ని బాధలు పడితే ఆ ఫ్యాన్ ఇక్కడ వస్తాయో. డబ్బులు ఒకటి యశవంతంగా చూడవచ్చు, కానీ ఫ్యాన్ కోసం ఎంత తిరగాలి? ఎక్కడెక్కడికో తిరగాలండి ఫ్యాన్లు. ఉచితంగా సేవ చేస్తున్నాం కాబట్టి మేము పాపం చేసామంటుంది. మీరు అనవసరం గురిగట్టి అన్నామన్నారు కొంతమంది. మరి అంతే, మనకు ఇబ్బంది కదా. ప్రార్థన ఎలా మానేస్తారండి కుటుంబాలు? దేవుని వాక్యాన్ని ఎలా మర్చిపోతారండి వాళ్ళు? చూడండి, జాగ్రత్తగా మర్చిపోతారు. మిమ్మును హెచ్చించవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసిదినా మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘము వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగలిన వాడనైతిని. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారం మోపలేదు. మోపాలని ఎవరా? మా అమ్మాయి పెళ్ళి అవుతుంది, తలకు 1000 రూపాయలు సందాయి అడిగారా? అవునండి, ప్రశాంత్ మా అమ్మాయి పెళ్ళి అవుతుంది, మీరు అందరూ తలకు పోయి అయ్యా ఈ నిజంగా ఇవ్వాలి. నిజంగా నాకు ఉద్యోగం లేకపోతే సంఘ సేవలు మీరు పనిచేస్తే మీరు అందరూ తలకు 1000 రూపాయలు ఇచ్చేయాలి. అందరూ డౌట్ లేదు. మళ్ళీ నేను రాత్రి కూడా చెప్పాను, కట్నం ఎవరో పెట్టడానికి ఏం లేదు. ఎందుకంటే పద్మకుమార్ గారు 1000 రూపాయలు పెట్టిందని, పక్కన విజయ్ కుమార్ గారు 2000 పెట్టి, మళ్ళీ ఆలు పెట్టి నాకు అసలు కట్నాలు మీరు పెట్టినా మీకు 1 రూపాయి కూడా రాదు. మేము మీకు రాసేవాడు కూడా ఉండదు అక్కడ. ఆ కట్నాలు ఎవరో పెట్టకూడదు, ప్రార్థనకి రావాలి, అక్కడ ఉండాలని చెప్పాను. ముందే చెప్పేసి ఎందుకని ఇది పెద్ద క్లాష్ అవుతుంది. మాస్టర్ ఇంటికి వెళ్ళాను కానీ అక్క నువ్వు ఎంత పడుతున్నావు అక్క అన్నంలో ఆ 500 తెలుసుకున్నాక ఏం 1000 రూపాయలు పెడుతుంది. ఆమె మనసు చివుకాడు. నా 500 పెట్టాను, 1000 పెడితే మాస్టర్ ఏమనుకుంటాడు? మాస్టర్కి ఎప్పుడు మీ కట్నాలు చదవడం మరిగా ఆయన ఇంటికి పర్వాలేదు కదా. మీ కట్నాలు ఎంత పెట్టారు, ఏం చేశారు చదవలే కదా ఆయన. అందుకే ముందే చెప్పాలి. ఎందుకు నా దేవుడు తలంపిస్తే రాత్రి చెప్పేశా, వచ్చిన వాళ్ళకి అలా బాధ అవ్వకూడదు.
అక్కడ ఏముండదు. పోనీ నేనేమి మిమ్మల్ని నుంచి ఆశించలేదు కూడా. మా దేవతనే గారు చెప్పాయా వాళ్ళందరూ క్యాటరింగ్ చేయించారు కానీ ఏం చేయొద్దని చెప్పి. క్యాటరింగ్ చెప్తే ఏమవుతుంది, మన సొంత ఇల్లు కాబట్టి మనం చేసుకుని మనం కావాలంటే కూర్చొని ఆఖరి కూర్చొని ప్రసాదం చదవచ్చు అని చెప్పాను అంతే. నేను చూసుకున్న సొంత సంఘం అది ఒకటే. మీరంతా మా సొంత వాళ్ళు, మా చుట్టాల కంటే మీరు ఎక్కువ అని మొదటి నుంచి చెప్తాను. దేవుడి మందిరంలోనే చెప్పా, ఆత్మ సంబంధమైన మీ పిల్లలు. అక్కడ ఒక కప్పు కనబడేందుకు తీసేసేవాళ్ళు మీరే, అది ఎవరికి సంబంధం లేదు. అది అలాగే తీసేసారు పిల్లలందరూ. ఒక వాటర్ బాటిల్ కూడా కనిపించుకొని చేశారు, ఒక గ్లాస్ కనిపించరా. అది సువార్తలో ఉన్నది. మిమ్మల్ని హెచ్చించాలని ఉచితంగా సువార్త చేసేది ఎందుకు తెలుసా? క్రీస్తు యేసు సైనికులు అనే పదం ఇండియాలోనే ఎక్కడ వాళ్ళ తెలుసా మీకు? ఇండియాలో భారతదేశంలో క్రీస్తు యేసు సైనికులు అనే ఒక పదం వాడిన సంఘం ఏదైనా ఉందంటే మన సంఘమే. అలా సైనికులు తయారు చేశాం. ఈ మందిరానికి మరి అంత సైనికులు తయారు చేయకపోతే నిజంగా మందిరం కట్టబడదు. ఇట్లా చిన్న మందిరం అనుకుంటున్నారు మీకు, ఇంకా పెద్ద మందిరం కట్టడానికి మన దగ్గర అంత అవసరం లేదు. ఈ మందిరం వల్ల చాలు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడుతారు, చెప్తున్నమాట. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘంలో జీతం పుచ్చుకొని మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నాకు అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందుకు జాగ్రత్త పడుదును. నీకు భారంగా ఉండకూడదు. ఏదైనా భారంగా ఉంటే ఈ 6 రోజులు నాకు పెట్టిన భోజనాల వల్లే, అందుకని ఎప్పుడు భారం లేదు. 6 రోజులు చాలా మంది భారంగా ఇతర సంఘస్థులు వచ్చారని మీ మీద భారం పెట్టమే తప్ప నేను ఎప్పుడు మీ మీద భారం ఎప్పుడు పెట్టలా. మందిరానికి సంబంధించిన భారమే మీ మీద ఉంచావు. ఎంత ప్రయాసపడితే సియోను కుమారి నీ సరిహద్దులను నువ్వు నాటించాలి. బాధ్య పెట్టాలి. అక్కడ నువ్వు రోజుకోలాగా ఎలా ఉంటావండి? మారేమంటా ఉంటారు, ప్రార్థన చేస్తున్నట్టు ఉంటారు. నేను వెళ్ళిపోయినా సరే నేను వచ్చేది రావద్దని ముందే చెప్తాను. ఎప్పుడు కూడా నేను వెళ్ళిపోయినా సరే నీ సరిహద్దులు దాటకూడదు. నువ్వు నేను వెళ్ళిపోతా ఇయ్యాలా, రేపు నుంచి నేను ఉన్నాను. రాత్రి ప్రార్థన ఒకటే వస్తా, రేపటి నుంచి మళ్ళీ వీడియోలో ప్రార్థన. నీ సరిహద్దులు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషిని చూసి మారుస్తావా? సియోను కుమారి నీ సరిహద్దులను నువ్వు మార్చకూడదు అని అన్నాడు. నేను కనికరించే దేవుడిని, నేను ఇచ్చి కోపించేవాడిని కాదు, నిన్ను ప్రేమించే దేవుడిని. ఎవరి ఎందు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన మీద జాలి పడతారు. వాళ్ళ మీద జాగ్రత్త. చదువు ఇంకొచ్చిన చదువు 57వ అధ్యాయం 17 వచ్చిన చదువు. 17 వచ్చింది. వారి లోభం వలన నేను ఆటపడి నేను నా ముఖం మరుగు చేసుకుని వారు తిరగబడి వారి లోభం అంటే ఏంటండి? పిసినార్తనం. తరగైపోయాదండి. వారి లోభము వలన వారి పిసినార్తనం అంటే దేవుడు ఇచ్చిన ఈలాకపోయారు వాళ్ళ డబ్బులు, వారికి పిసినార్తనం ఉంది. అందుకు నేను కొట్టాను తప్ప నేను కొట్టన స్థానం. వారి లోభం ఎన్నిసార్లు నాతో చెప్పాడు కదా దేవుడు. వాన కురిపించకపోయినా నాతో తిరగలేకపోయారు. ఇంట్లో జనాన్ని పనులు కూడా మిగిలిన నాతో తిరగలేకపోయారు. ఊరి పక్కన ఎన్నో అగ్ని జ్వాలలు పండినా నాతో తిరగలేకపోయారు. రోగాలు వచ్చి మళ్ళీ కరోనా అవుతుందంట చెప్తాను. మళ్ళీ చూసారు, మన కరోనా పోయింది, హాయిగా బతుకుతున్నాం. అయినా దేవుడి దగ్గర తిరిగారా? తర్వాత మళ్ళీ కరోనా అవుతుంది. మళ్ళీ అమ్మాయి పెళ్ళి అయ్యాక గ్యారెంటీ లాక్డౌన్ అయిపోతుంది. అవ్వకూడదనే కోరుకుంటున్నా. నీకు ఎన్ని రకాలైన సమస్యలు వచ్చినా వారు నా తట్టు తిరగలేదు అన్నాడు. ఇక్కడ ఏమనంటే వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి ఆగ్రహపడి నేను మంచి ఆరోగ్యం ఇస్తే పొద్దునే లేకపోతాను.
నా తల్లిదండ్రులా పోతాను. నేను ఆదివారం టైం ఇస్తే 9:30కో 10:30కో తప్ప ముందు రాలేకపోతున్నారు వాళ్ళు సరిహద్దులను ప్రార్థించుకోలేకపోతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎన్ని మేలు చేసినా కూడా వాళ్ళు ఆ తట్టు తిరగలేకపోతున్నారు. అది చదివారు వాక్యం అమస్కంలో రాశారు కదా, వారు ఎన్నిసార్లు చెప్పినా కూడా కానరైతే కానరాలేదు, నన్ను గమనించలేదు, నన్ను పట్టించుకోలేదు. జాగ్రత్తగా వారి లోపం కలిగిన దోషం బట్టి ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని వారు తిరగబడి తమకు ఇష్టమైన మార్గములు నడుచుచూ వచ్చిరి. పెళ్ళి అయింది ఇంతవరకు వేసేవారు కాదు, గుడికేరా కానీ ఆ పని చేస్తున్నాను నేను. పెళ్ళయ్యాక ఏం చేయాలి, కృతజ్ఞతగా ఏం చేయాలి? అంత వర్షంలో వచ్చినా కూడా చక్కగా అన్ని పనులు చేసి ఆదుకొని దేవుడు సహాయం చేశాడు ఉండాలా లేదా? మరి యేసురాజు గారి మీద కోపం ఉందా లేదా దేవుడికి? మొహం గారు చెప్తున్నా, ఎందుకంటే మీకు అంత అందంగా పాలసీగా చెప్దామంటే తిరుగుతున్నారు, ఒక్కరు బుద్ధి రాట్లేదు. అందుకే పేరు పెట్టి చెప్తున్నా. యేసురాజు గారి పెళ్లి బాగా జరిగించాడా లేదా దేవుడు? మీరు చూసారా లేదా? కఠాలు పడిపోయింది. ఏంటయ్యి బంధువులు నీళ్ళు ఎత్తులు వచ్చినాయి. పోనీ ఏమన్నా పెళ్లిలో ఒక వస్తువు వండలేదని చెప్పారు ఎవరన్నా? లేదా వండడానికి నీళ్లు పడిపోయినాయి అన్నారా? పోనీ మనం అందరం ఏమైనా తినకుండా ఆగిపోయావా? పెళ్లికి ఏమన్నా పంది దాన్ని వెనకాల స్టేజ్ అరేంజ్మెంట్ ఏమైనా ఆగిపోయిందా? ఏట మాసం కోరుతున్నారు, కోడి మాసం కోరుతున్నారు, రకరకాలు పెట్టారు, పలావు పెట్టారు, ఇన్ని చక్కగా జరిగితే కాబట్టి ఆయన ప్రార్థన రావద్దని ఎవరండి? ఆయన సరిహద్దురాలు మార్చుకున్నాడు లేదా? మరి ఆయనకి ఇంకేం కావాలనుకుంటున్నాడు దేవుడు? నాకు అర్థం కాదు. ఇంకేం ఇస్తే వస్తాడు ప్రార్థన చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. నేను ఎందుకు చెప్తాను? ఓపిక చెప్పాను నేను, నా వల్ల కాదు. నేను రోజుకి అదే చెప్తాను, నేను రోజు చెప్తాను. ఏమి ఇస్తే వస్తాడు ప్రార్థనకి, ఏమిచ్చి ఆయన సాగుతారు ప్రార్థనకి. దేవుడు 9:30 నుంచి కూర్చున్నాను, లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఒకే బహుమతి ఇస్తానని చెప్పారని చెప్పి కొంతమంది ఏం చేస్తారు సార్, మేము 3కి వస్తాం అంటున్నారు కొంతమంది. దేవుడు చెప్తున్నాడు నా మాట. లోపము తట్టు చూడవచ్చు, వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని వారు తిరగబడి తమకు ఇష్టమైన మార్గమును నడుస్తూ వచ్చిరి. చాలా జాగ్రత్తగా ప్రేమించాడు. ఎన్నో రోజులు బాగు చేయాలని ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు అడిగాడు, బాబు అలాంటి పని చేయొద్దు, మీరు మంచిది కాదు, మీకు ఎన్నో రకాలైన మేలు చేశాను అని చేస్తే ఏమండి వాళ్ళు ఏం చేశారంట? తిరగబడుతూ వచ్చారంట. ఆ దేవుడు మనందరికీ చెప్తుంది, ఎంతో ప్రేమ కలిగి మనందరినీ ఆయన దగ్గరికి తీసుకెళ్లాలని ఆయన చెప్తే, సియోను కుమారి ఇప్పుడైనా సరే నీ సరిహద్దులను పాటించు. చివరిగా ఒక వచనం ముగిస్తాను. యాభై 5వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథంలో, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. చివరి సమయంలో టైం అయింది కాబట్టి నేను చెప్పే ఒకే ఒక ప్రసంగం జాగ్రత్తగా. భక్తిహీనులు అంటే ఎవరు? మనమే. మన గురించి చెప్తున్నాడు. భక్తిహీనులు తమ మార్గములను విడవాలి. మార్గాలు ఎలా ఉన్నాయి? సరే వాళ్ళు బాగు చేసుకుంటాం అలవాటు అయిపోయిందండి. భక్తిహీనులు ఎలా ఉన్నారంటే, నాకు నచ్చినప్పుడు వస్తా ప్రార్థనకి, నచ్చినప్పుడు రాను, నా పనింటే రాను, పని లేకపోతే వస్తా. ఇవన్నీ ఏంటి? సరిహద్దు వాళ్ళు మార్చడం, చేయకూడదు ఆ పని.
నువ్వెప్పుడు సరిహద్దురాల్లో దగ్గరగా ఉండాలి. నీ సమయాన్ని సరిహద్దురాలతో పాటుగా ఉంచుకోవాలి. అవసరమైనప్పుడే చేసుకోవాలి. వేరే పని చేయకూడదు. మా దగ్గర డబ్బులు లేవండి మీరు కొనుక్కోవడానికి. మా దగ్గర డబ్బులు లేవా? చికెన్ మటన్ చేప కొనుక్కొచ్చుకోవాలి కదా. కొనుక్కొచ్చి మేము చేసుకుని రాకూడదు. ఇక్కడ ప్రార్థనకు రావాలి మనం. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను. మీరు ఒకవేళ చేపల మాసం అంటే సినిమా రాత్రి అనుకోండి, ఆదివారం పొద్దున అవ్వదు, ఆదివారం ప్రార్థన అయ్యాక మళ్ళీ తాపి కొనుక్కోండి. ప్రార్థన మానేసి వదుకునేది ఏం ఉపయోగం లేదు. మీ వల్ల ఏమీ జరగదు. దానికోసం ప్రార్థన మానేయను. నీ సరిహద్దులను పీరుతున్నావు. ఇంకా తెలుగులో చెప్పమంటారా? మచ్చిగా ఏం చెప్పాలి సార్? నీకున్న దాని గురించి నువ్వే పడగొట్టుకుంటున్నావు. నీకున్న ఆశ్రయాన్ని నువ్వు తగలబెట్టుకుంటున్నావు. నా ప్రియ సోదరులారా, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. దుష్టులు తమ తలంపులను మానవలు. దుష్టులు అంటున్నాడు. తలంపులు మానాలి. అయ్యో నేను చేసేది తప్పు, నేను అలా చేయకూడదు, ప్రార్థనకి దూరంగా నేను ఉండకూడదు, వాక్యానికి దూరంగా ఉండకూడదు అని తలంపులు మానాలన్నమాట. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. చెప్పండి. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఎంతో జాలి కలిగిన వాడు, ఎంతో నీ మీద దయారసం చూపించేవాడు. అలాంటి దయగలిగిన వారి మాట మీరు వింటే తప్పనిసరిగా ఆయన మనల్ని ప్రేమించేవాడు. అందుకే ఆ సీయోను కుమారి నీ సరిహద్దురాలు పాటించి. ఇప్పటికైనా సరే ఈ రోజైనా ఒక నిర్ణయం తీసుకో. అయ్యా నేను 9 ప్రార్థనకే దేవుని మందిరంలో ఉంటా. ఒక నిర్ణయం తీసుకోకుండా ఎంతకాలం బతికినా దేవుడు మేలు చేయడండి. మీ ముందే చెప్తున్నా, దేవుని మేలు పొందాలంటే మీకు ఒక సరిహద్దురాలు కావాలి. మొదటి సరిహద్దురా ఏంటంటే నేను దేవుని మందిరానికి సమయానికి వస్తా. రెండో సరిహద్దురా ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి దేవునికి ఇస్తా. మూడో సరిహద్దురా ఏంటంటే ఎదుటి వారిని నేను ప్రేమించడంలో ఎక్కడ అలసట చెందను. నాలుగో సరిహద్దురా అంటే సంఘానికి సంబంధించిన అన్ని పనులు నేను చేస్తా. ఈ సరిహద్దులను పాతుకుంటే వెళ్ళాలి. ఈ సరిహద్దులను పాతుకుంటే వెళ్ళాలండి. వినపడుతున్న మొదటి సరిహద్దురా ఏంటి? దేవుని మందిరానికి సమయానికి వస్తా. పాతారా ఈ సరిహద్దురాయి? పాత కదండి అందరూ. ఈ సరిహద్దురాయి పాత వాళ్ళందరూ గట్టిగా అడిగే చెప్పండి. దేవుని మందిరానికి ఖచ్చితంగా వస్తా, సమయానికే వస్తాను. సరిహద్దురాయి పాతుకోండి. రెండవ సరిహద్దురాయి ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుంచి నేను దేవునికి ఇస్తా. ఈ సరిహద్దురాయి పాతుకోవాలి. మూడవ సరిహద్దురాయి ఏంటంటే సమాజంగా కూడి ఉన్నటువంటి ఈ సంఘాన్ని ప్రేమించాలి. ఎదుటి వారిని ప్రేమించే సరిహద్దులై ఉండాలి. చాలా మంది మన గురించి అక్కడక్కడ చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు వినాలే తప్ప వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకూడదు, వాళ్ళని అనవసరంగా అనుకోకూడదు, వదిలేయటమే. నాలుగోది ఏంటంటే సంఘానికి కావలసిన పరిచర్య అంతా చేయటానికి సంఘ పరిచర్యలోని సరిహద్దులై ఉంచాలి. ఐదో సరిహద్దు ఏంటంటే దేవుని సేవకుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. చాలా అవసరం. దేవుని సేవకుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, నడుచుకోవాలండి. ఆరవది ఏంటంటే నీ పొరుగు వారి పట్ల దయ కలిగి ఉండాలి. దయ, ప్రేమ మామూలుగా ఉంటుంది. దయ ఇవ్వగలిగేటట్టుగా, చేయగలిగేటట్టుగా, వారికి ఏదైనా అవసరాల్లో ఆదుకునేటట్టుగా నువ్వు ఉండాలి. ఏడోది ఏంటంటే ముందు నీ కుటుంబాన్ని దేవుని వైపు తిరిగేటట్టుగా కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఈ సరిహద్దులు ఉన్నాయనుకోండి, నీకు నీ ఇంటిని ఎవ్వరు కదపలేదండి. కానీ నువ్వు సరిహద్దులు ఏం చేస్తావు? చేపలు తీసుకున్నప్పుడు 10:30 కొత్త ప్రార్థనకి కూర ఉండకపోతే ప్రార్థన మానేస్తా. ఎవరైనా వాణిలు పక్షి ఉంటే వాణిలు పక్షికి వెళ్తా. ఎవరి
లేకపోతే ఏదైనా పని చెప్తే పనికి వెళ్తా, ఆదివారం వస్తుంది పని ఇంత పాడే కదండి. ఏమని పడా? శత్రువగు సాతాను ఏం చెప్తారా? ఎన్నో చెప్పండి, ఆ పాట మాట్లాడలేదు. ఎన్నో సూత్రములు కల్పించెనో నా నేత్రములకు నాయనా. చూడండి ఆ పాట ఏదో శత్రువుకు సాతాను ఏం చెప్తా మాట. మిత్రునిగా మిత్రుడు అయిపోతాడు. శత్రువుకు సాతాను ఎలా ఉంటాడు? మనకి ఫ్రెండ్ మన కదా. శత్రువుకు సాతాను ఏమైపోతాడు? మనకి ఫ్రెండ్. ఎలాంటి ఫ్రెండ్? మిత్రుడుగా చేస్తారంట. చేసి ఏం చేస్తారంటే మనకి ఎన్నో సూత్రములు కల్పించెనో నా నేత్రములకు భక్తులు ఎంత చక్కగా చూడండి. శత్రువుకు సాతానే మన ఫ్రెండ్. సరే అంటే ఏం చేస్తాడు ఆయన? జరుపుకో చెప్పాలన్నా ఆదివారంగా అందరికీ ముందే వెళ్ళాలండి. ఇట్లా బతుకోలేదా? ముందెళ్ళి ఏం చేస్తారు? ముందెళ్ళలోనైనా అంతే, యాభై కూర్చోవడమే తప్ప మొమ్మంతా మంది నీళ్ళు చక్కగా ఎంత వస్తుంది నీకు? శత్రువుకు సాతానే చెప్తుందండి. ఏం చేస్తాను? నీ మిత్రుడు, నీ ఫ్రెండ్ అయినా సాతానే మన ఫ్రెండ్. మన ఫ్రెండ్ ఏం చెప్తుంది తెలుసా? అబ్బో ముందే అరాలండి, మన మగవాళ్ళం అరగంట లేనికి వెళ్దాం. ఆడవాళ్ళు పాడుతూ ఉంటారా? మగవాళ్ళు మనకి ముందే అరగదా? ఎన్నో సూత్రాలు కలుగుతుంది, మధ్యలో చోతో మాట్లాడుతుంది, అని మనం చెప్తా ఉంది. ఫోన్లు చేయబెడుతుంది, ఫోన్లు చేయబెడుతుంది. తీసారా పాట? తీసారా అన్నమాట. శత్రువు ఎన్నో సూత్రములు కల్పించెనో నా నేత్రములకు నన్ను దిద్దుముచిన ప్రాయము సన్నుతుడగు నాయనా. నన్ను దిద్దుముచిన ప్రాయము సన్నుతుడగు నాయనా. నీవు కన్న తండ్రి దేవదాసి గారు రాస్తారు ఈ పాట. ఎలా రాశాడు? నేను చిన్న ప్రాయమయ్యాను, అది నన్ను తెలిసి తెలియక నేను చేస్తా తప్పులు ఇవన్నీ. చిన్నవాడిని, అయ్యా నన్ను దగ్గర తీసుకో, అయ్యా నువ్వు నా కన్న తండ్రిలో నేను వచ్చా, నన్ను దగ్గర తీసుకో. కన్న తండ్రి ఏం చేస్తాడు? పిల్లవాడిని గద్దిస్తాడు పిల్లవాడు, అంతేగాని ప్రేమ లేనివాడా? తండ్రికి ఏముంటుందండి? గద్దిస్తాడు. తప్పు చేస్తే ఏం చేస్తారు? గద్దిస్తారు, అంతేగాని వాళ్ళ ప్రేమ లేనివాడు కాదు తండ్రి. అయ్యో నా పిల్లోడు బాగుపడాలి, నా పిల్లోడు అభివృద్ధి చెందాలి, నా పిల్లోడు అన్ని విషయాల్లో ఎదగాలి, అది తండ్రికి ఉన్న ఆలోచన. తండ్రికి ఉన్న ఆలోచన తండ్రి అందుకే గర్తిస్తాడు. అందుకే ఉన్నాడు, నన్ను దిద్దయ్యా ఒకసారి, నేను చిన్న ప్రాయంలో ఉన్నాను. ఆయన ఎంత చక్కగా రాశాడు చూడండి. మంచి మార్గము లేదు నాలో మంచి మార్గం కూడా లేదంట నాలో. ఆయన ఆడుకున్నాడు ఆయన. మంచి మార్గం మనలో కూడా ఉన్నాయి మంచి మార్గాలు. మంచి మార్గం లేదు. ఏమన్నాడు? నేను వంచితుండా నా అంత దొంగ లేదే లేదయ్యా. ఎన్ని రోజులు నీ మాటలు వ్యతిరేకంగా ఉన్నా, నా అంత ఉంచుతుడు ఎన్నిసార్లు ప్రభుతో కట్టుబడి ఉండాలని, ఎన్నిసార్లు ప్రభు మీద ఆనుకోవాలని, ఎన్నిసార్లు ప్రార్థనలో ఉండాలని,
ఎన్నిసార్లు దేవుని వాక్యాలని నేను ఎన్నోసార్లు సరిహద్దులు బాధికున్నాను, కానీ అవసరమైనప్పుడు సరిహద్దులు ఏం చేస్తున్నా, పీకేస్తున్నా. నేను వంచితులు, నేను వంచుకొని నన్ను నేనే మోసపుచ్చుకున్నా. చాలా మారులు ఒకరోజు కాదండి, రోజులో 10 సార్లు తప్పుతున్నా. రోజులో 10 సార్లు అబద్ధం ఆడుతున్నా. 10 సార్లు అయ్యో నేను ఒక సరిహద్దులై బాధ అబద్ధం ఆడకూడదని అయినా అబద్ధం ఆడుతున్నా. అయ్యో నేను సరిహద్దులై బాధ మోసం చేయకూడదని అయినా నేను మోసం చేస్తున్నా. అయ్యో నేను సరిహద్దులై బాధ ఇదిగో గుడి కోసం కష్టపడాలని అయినా మర్చిపోతున్నా. చాలా చక్కగా అర్థండి. చాలా మారులు తగ్గట్టుగా మార్చగలిగిన దేవుడు ఆయన. నీ కష్టాన్ని ఏ రీతిగా ఉంటుందంటే, నిజంగా చెప్తున్నానండి, మన సంఘంలో కాకుండా వేరే సంఘంలో అయితే మన పిల్లలు అంత ఈజీగా అయ్యేది కాదు. ఎందుకో తెలుసా, అంత వర్షం వచ్చి నేల మీద నీళ్లు పడిపోయినా కూడా దేవుడు అన్ని ఏర్పాట్లు చేసేది మనకి. ఎంత ప్రేమమయ్యో చూడండి. అసలు చెమట లేకుండా భోజనం తింటానని దేవుడు సహాయం చేశాడు. మళ్ళీ టెంట్లు యథావిధిగా వేయడానికి సహాయం చేశాడు. పెళ్లి కూడా అద్భుతంగా జరగడానికి సహాయం చేశాడు. అలాంటి మార్గం ఉన్న దేవుడు మన దేవుడు. ఆ దేవుడిని నువ్వు ఎప్పటికప్పుడే సరిహద్దులని మార్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక సరిహద్దురాయికి కట్టుబడు. 2017 మే ఏప్రిల్ 30 నేను ఒక సరిహద్దురాయి పాతా రేగులపాడులో. ఈ రోజు వరకు నేను ఆ సరిహద్దురాయిని దాటిపోలా. మానేటువంటి ఎంతసేపండి మరి మానేయటం? కానీ మానేయటం ఎంతసేపండి? మానేయచ్చు ఈజీగా. ఉచితంగా సేవ చేయాలి, ఉచితంగా దేవుని మాటలు చెప్పాలి. ఇదిగో ఈ పిల్లలందరినీ హెచ్చించాలి. అక్కడికి వెళ్ళి మన అటు భోజనానికి వెళ్ళి ఆ వరుసలో చూసి ఇవన్నీ నాకు అనిపించినాయి. ఇవన్నీ కట్టబడతాయని కళ్ళలో కనిపించింది. వేచి చూడాలి మనందరం. ఆ ఇళ్ళన్నీ కట్టబడతాయి. కానీ నువ్వు సరిహద్దులను పద్దాక మార్చుకుంటే దేవుని మందిలోకి వచ్చి కన్నీరు ఎప్పుడో ఒక 5 నిమిషాలు చేసినందుకే ప్రార్థన దేవుడు రోజంతా కాపాడుతున్నాడు మనల్ని. గంటల తరబడి చేస్తే ఎంత గొప్ప ప్రార్థనకున్న శక్తి. రాత్రి రేగులపాడులో ఒకటి పెట్టాను నేను, ప్రార్థనకున్న శక్తి అని. నా కళ్ళంటూ నీళ్లు తిరిగి వచ్చింది. తల్లి హాస్పిటల్కి వెళ్ళిందంట, డబ్బులు కట్టాలని ప్రయత్నం చేసిందంట. ఏదో వాళ్ళ పిల్లలు ఎవరో చేర్చి ఎవరు డబ్బులు కట్టాలని చేతిలో చింది కావలేదంట. అయినా కూడా ఆమె చెప్పిందంట, డాక్టర్కి నేను రేపు పొద్దునకల్లా కడతాను, నా దేవుడు గొప్పవాడు, దయచేసి నన్ను అడ్మిట్ చేసుకోండి. అలా అన్నారంట. అలా కుదరదమ్మా, ఏదో అంటే ఆ మాటల వల్ల ఆ డాక్టర్ గారు అడ్మిట్ చేసుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం వరకు ఆ డాక్టర్ ఎంక్వైరీ చేస్తుంట, ఆ అమ్మాయి ఆమె డబ్బులు ఎత్తనికి వెళ్ళిందా అని చూస్తే ఆమె ప్రార్థన చేస్తూనే ఉందంట.
రాత్రి 10కి వెళ్ళిందంట, అప్పటికి ప్రార్థన చేస్తుందంట. 11 గంటలకు వెళ్ళిందంట, అప్పుడు ప్రార్థన చేస్తుందంట. తెల్లవారుజాము చూసిందంట, అప్పుడు ప్రార్థన చేసిందంట. ఇంచుమించు ఆ ప్రార్థన చేస్తూనే ఉందంట. పొద్దున్న 7:30 చూసిందంట, ప్రార్థన చేస్తుందంట. 10 గంటలకి డాక్టర్ గారు వచ్చారంట, అప్పుడు కూడా ఇంకా ప్రార్థన చేస్తున్నా, డబ్బులు ఏం కట్టలేదు. ఆ డాక్టర్ గారు అన్నారంట, ఈ కింద ఉన్న డాక్టర్, అయ్యా ఈరోజు ఎవరికైతే నేను ఆపరేషన్ చేస్తున్నానో వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోను. కారణం ఏంటంటే మా తల్లి గారు చనిపోయిన రోజు ఈరోజు, ఆమె జ్ఞాపకార్థంగా నేను ఈరోజు ఉచితంగా ఆపరేషన్ చేస్తాను. ఆ అసిస్టెంట్ డాక్టర్ కలం నీళ్ళు తిరిగిందంటే వెళ్ళి ఆమె ప్రార్థన చేసామని లేపిందంట. అమ్మా నువ్వు డబ్బులు కట్టలేదంటే, నాకు తెలుసమ్మా నేను డబ్బులు కట్టలేదు, ఎందుకంటే నా దేవుడే వచ్చి ఈ పని చేస్తాడు. అసాక్షి పంపించుకోండి, రేగులపాడు దాంట్లో పంపించారు. దేవుడు ఎంతో గొప్పవాడు. ప్రార్థనా శక్తి కలిగితే, ప్రార్థించగలిగితే నీ అవసరాలు తీర్చగలిగేవాడు. అందుకే ఉచితమైన స్వార్థను ఇక్కడ వరకు ప్రకటించడానికి మేము ఎంతో ప్రయాసంలో వాచ్యడికి వస్తుంటే మీలో చాలా మందికి అది అర్థం కావట్లేదు. మీలో చాలా మంది దేవుడి శక్తిని పొందలేకపోతున్నారు. మీరు 1 గంట అరగంట ప్రార్థన చేస్తే దేవుడు ఇంత ఐశ్వర్యించాడు. రోజు మొత్తం ప్రార్థన చేయడానికి, రోజులు తరబడి ప్రార్థన చేయడానికి, అవసరం వచ్చినప్పుడు బైబిల్ని నీ హృదయం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే నా దేవుడు జాలిపడే దేవుడు. అదే అన్నాడు, నేను వాత్సల్యం చూపించే దేవుడు. విలాప వాక్యం ఉంటుంది ఎక్కడో, నేను యేసు సర్వము విడనాడిన వాడి కాదు. దేవుడు మనల్ని సర్వము విడనాడే దేవుడు కానే కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను నన్ను ఆయన ఎత్తుకునేవాడు, నిన్ను నన్ను ఆయన పెంచేవాడు, నిన్ను నన్ను ఆయన పోషించేవాడు. ఇప్పటికైనా నీ సరిహద్దులను పాటించుకో. అతిసారి సరిహద్దులను విశాలపరచుకోవద్దు. ఏమంటే నీకు కనిపించే స్తంభాలను పాతిపెట్టు, దోవ చూపే స్తంభాలను నువ్వు పాతిపెట్టుకో. ఏ మార్గంలో వెళ్తున్నావో ఆ మార్గం అంతా నీ మనస్సు నిలుపుకో. నీ కుటుంబము, నీ సంఘము, నీ గ్రామము దేవుని యొక్క కనుదారంలో, దేవుని యొక్క చూపులో ఉంటుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని మార్చగలిగే దేవుడు అంటున్నాడు. కేవలం నీ ప్రార్థన కావాలి. ఆ ప్రార్థనా జీవితం దేవుడు ఈరోజు మీకు పొందుపరచునుగాక. ఆమేన్. 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 అందరం లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. సంతోషంతో నిచ్చే వారిని ఎంతో దేవుడు ప్రేమించిన పాట పాడుకుంటూ మన కాళ్ళు అర్పించుకుందాం.